బండి సంజయ్ ఒక రాజకీయ అజ్ఞాని అని యువతను రెచ్చగొట్టడమే తన పనిగా పెట్టుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు. పేపర్ లీకేజీ నిందితులంతా బండి సంజయ్ అనుచరులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే బండి సంజయ్ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇక ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు గురించి కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అంధకారంలోకి మరి నిరుద్యోగ యువతలను అంధకారంలోకి నెట్టేయాలని బండి సంజయ్ ప్రయత్నం చేస్తే మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. మీరు ఫోన్లు, వాట్సాప్లు, ఇన్స్టాలు, ట్విట్టర్లు ఒక 6 నెలలు పక్కకు పెట్టండి అని ఇదే కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు. అంటే నిరుద్యోగ యువతతోటి చెలగాటం ఆడుతున్నది బండి సంజయ్. మరి కనుక మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పాలించే రాష్ట్రాలలో పేపర్లు లీక్ అయితే అక్కడ చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ముందుగా ఇక్కడ కూడా చేసింది బండి సంజయ్ పాత్ర. ఇవాళ పేపర్ లీకేజ్ అవడంలో బండి సంజయ్ పాత్ర ఉంది. బండి సంజయ్ కార్యకర్తలతోటి ఈ పేపర్ లీకేజీలు చేస్తున్నారు కనుక చట్టరీత్యా బండి సంజయ్ గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని చెప్పి నేను మరి DIG గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ ఖబర్దార్, ఇంకొకసారి మా KT రామారావు గారి మీద కానీ, మా KCR గారి మీద కానీ, మా ప్రభుత్వం మీద చేస్తున్న మంచి పనులను నువ్వు వేరే రకంగా మాట్లాడి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ. మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలు చూస్తుంటూ ఊరుకోరు. ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే నాలుక జీరిస్తారు, జాగ్రత్త బిడ్డ అని ధరణి మీద కూడా ఒక ధరణి అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ₹1 లంచం జగద్దని చెప్పి ఎక్కడ ఎవరు మరి భవిష్యత్తు కోరుకుంటారు, ఎవరు అంధకారంలోకి మరి నిరుద్యోగ యువతలను అంధకారంలోకి నెట్టేయాలని బండి